నాకు ఇందాక నుండి మీరు మాట్లాడుతూనే వెళ్ళిపోతున్నారు. నాకు ఇప్పుడు ఒక విషయం క్లారిఫై చేయండి. రాహుల్ గాంధీ హిందువా? ముస్లిమా? క్రిస్టియనా? రాహుల్ గాంధీ గారు పెళ్లి చేసుకొని జంజమై ఎమ్మటి ప్రధానమంత్రి చేస్తారు. ఎందుకు చేస్తారంటే హిందూ ధర్మాన్ని రక్షిస్తాడు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్తారు అనమాట. రాహుల్ గాంధీ గారికి పెళ్లి కానీ రాహుల్ గాంధీకి పెళ్లి అయితే ప్రధానమంత్రి అవుతాడు. అది ఎట్టయితారో వేరే ఏదైనా రాజకీయ లబ్ధి కోసం ఏమైనా చేశారా? అంత ప్రాణత్యాగం చేసి అంబేద్కర్ గారి పేరు చెప్పుకొని అంబేద్కర్ గారి బుక్కులు కొట్టుకొని అంబేద్కర్ గారి జయంతి చేస్తున్నామని డబ్బులు వసూలు చేయటం, అంబేద్కర్ గారికి ఇంకేదో కడుతున్నామని డబ్బులు చేయటం, వీళ్ళంతా ఫేక్ అంబేద్కరిస్టులు. మైకులలో పట్టుకొని అంబేద్కర్ లాగా బతకాలి, అంబేద్కర్ లా డిగ్రీలు చదువుకోవాలా, అంబేద్కర్ లాగా ఉండాలంటే అంబేద్కర్ ఇచ్చిన ఓటుని మీరు ఎవరికి వేస్తున్నారు? నిజమైన అంబేద్కరిస్టులారా, మీరు ఎవరికి వేస్తున్నారు ఓటు? నువ్వు జేబీ అంటో జ్ఞానం వర్ధిల్లాలంటో నీ జ్ఞానాన్ని ఎవరికి అమ్ముతున్నావు? అదే వాళ్ళ సపోర్ట్ కావాలంటే రాహుల్ గాంధీ గారికి పెళ్ళి అవ్వాలి అంటున్నారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏమంటారంటే నరేంద్ర మోడీ గారు బీసీ ప్రధానమంత్రి గారు, ఆయన దించి నిన్ను గుచ్చోబెట్టాలని నువ్వు జంజం వేసుకున్నావు. వాళ్ళు సనాతన ధర్మాన్ని కాపాడుతున్నా అనేసి అంటున్నారు. 1947లో వాళ్ళు స్థాపించిన కాడ నుంచి 2002 దాకా కూడా ఆర్ఎస్ఎస్ ఆఫీస్ మీద నాగపూర్లో జాతీయ జెండా ఎగరేలే వాళ్ళు. ఇంతవరకు ఆర్య బ్రాహ్మణులు ఈ దేశాన్ని 6000 కులాలుగా విడదీస్తే అంబేద్కర్ గారు 4 కులాలు చేసిండు భారత రాజ్యాంగం ద్వారా. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ. దొరవారు దగ్గర దొరవారు రెడ్డి దొరవారు ఉంటుంది. అక్కడ ఆ రెడ్డి దొరవారి దగ్గరకు పోతే గోసి కట్టుకోవాలి ఆడోళ్ళు. ఆడోళ్ళు గోసి కట్టుకోవడం ఏంటి? దాని చర్మాన్ని మేము తీసి తోలు తీసి మళ్ళీ ఆ చెప్పులను మీకు ఇస్తే మళ్ళీ ఆ చెప్పులు వేసుకొని కిర్రి కిర్రి తిరిగేది నువ్వే. డబ్బు తయారు చేసి వీణలు తయారు చేసి కొట్టేది ఎక్కడ? గుళ్ళలనేగా కొట్టేది, సౌండ్ చేసేది గుళ్ళలనేగా. మరి ఆవుతోలు తీసి సౌండ్ చేసి కొట్టేటప్పుడు నీ గోమాత చర్మంతో కొడతంటే నువ్వు డాన్స్ చేస్తే ఎట్టను, నువ్వు మంత్రాలు ఎడతావు. మా అమ్మని మేము గౌరవిస్తున్నావు, మరి నీ గోమాతను నువ్వు ఎందుకు గౌరవించవు? చచ్చిపోతున్నా మాకిస్తాం, బతికుంటే దాన్ని ఏదనంటే దళితులను చంపండి. హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ నాగేంద్రని. ఈరోజు మన ఐరా మీడియాకి ఇంకొక స్పెషల్ గెస్ట్ తోటి మీ అందరి ముందుకు రావడం జరిగింది. ఆయన ఎవరో కాదండి, బిఎంపిఎఫ్ అండ్ సిఎండిఎఫ్ సంబంధించినటువంటి మట్టి ప్రసాద్ గారు ఈరోజు మన ఐరా మీడియా స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ టు ఐరా మీడియా మట్టి ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా దూరం నుంచి వచ్చారు మా కోసం. ఎనీవే, మట్టి ప్రసాద్ గారు, మీరు అంబేద్కర్ యొక్క విగ్రహం పెట్టడానికే ఒక రచ్చలేపారు అక్కడ, నాకు తెలిసి. అవును. ఓకే, సో అసలు అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టొద్దని ఎందుకు చెప్పారు? అసలు ఏం జరిగింది? మా ఊరు తిరుమలాయపాలెం, ఖమ్మం జిల్లా. అక్కడ మా కులదేవత అయిన బంగారు మైసమ్మ ఉంటుంది. మేము పుట్టక ముందు నుంచి, మా నాన్నోళ్ళు పుట్టక ముందు నుంచి, మా తాతల పుట్టక నుంచి అది కుల వృత్తిగా కుల సంప్రదాయాల సందర్భంగా వస్తూ ఉంటుంది. మాకాడ మాకు పూజారులు బ్రాహ్మణులు కాదు, మాకు పూజారులు బైన్ల వాళ్ళు. బైన్ల కులం ఉంటుంది కదా ఎస్సీలా. ఓకే, వీళ్ళు మాకు పూజారులు. అంటే మా పెళ్ళిళ్ళు చేయాలి, మా బంగారు మైసమ్మ గుడి పెట్టినప్పుడు కానీ, మా ఇళ్లలో ఉన్న ఉప్పలమ్మ గుళ్ళు పెట్టేటప్పుడు కానీ మాకు బైన్ల వాళ్ళు ఎస్సీ మాదిగలకి సంబంధించి వాళ్ళు పూజారులు అనమాట. అయితే వాళ్ళు వచ్చి అక్కడ కొంతమంది మా ఊరు పెద్దలైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు బంగారు మైసమ్మ అనేది ఇక్కడ ఊర్లో మధ్యలో ఉంటే బాగలేదు, దాన్ని మీరు ఇంకొక ఆడ కట్టండి అని చెప్తే అక్కడ గ్రామ పంచాయతీ మా ఊరు సర్పంచ్ గారు ఇంకొక ఆడ ఎకరం భూమి కొండబాల వెంకటేశ్వర గారు అని చెప్పేసి ఆయన ఎకరం భూమి ఇక్కడ కట్టుకోండి అని చెప్పేసి అని ఇస్తే అక్కడ మనోళ్ళు కొన్ని డబ్బులు వేసుకొని అక్కడ గుబ్బల మైసమ్మ అనే ఒక గుడి కట్టారు. ఆడ గుడి కట్టారు. మళ్ళీ గుడి కట్టినాక మళ్ళీ కొన్ని రోజులకి లేదు ఇక్కడ అది కట్టినాం, మళ్ళీ ఇక్కడ ఇంకోటి కట్టాలా, లేకపోతే ఇక్కడ మాదిగూడలో ఉన్న మన జాతికి ఉద్యోగాలు రావట్లేదు, మన బతుకులు మారట్లేదు, మన జీవితాలు మారట్లేదు, కాబట్టి 2 కట్టినాం కదా ఇంకా 3వది కూడా కట్టాలని చెప్పేసి అని మా చౌరస్తా టైపు 4 రోడ్లు ఉంటాయి, అక్కడ పెట్టాలని చెప్పేసి అని ప్లాన్ చేశారు.
ప్లాన్ చేస్తే మేమేమన్నామంటే ఇది ఇక్కడ కరెక్ట్ కాదు, ఉన్న మన తరతరాల నుంచి వచ్చేది అక్కడనే ఉంది కదా ఊరు మధ్యలో, అక్కడనే మనం మొక్కుకుంది, అక్కడనే దున్నపోసును కోసి దాన్ని నరికి తినే సంస్కృతి కానీ, దానికి కొంచెం సారబోసి కొంచెం మనం సార తాగటం, కొంచెం మాంసం పెట్టి మనం మాంసం తినటం, ఈ సంస్కృతి అప్పటి నుంచే వస్తుంది కదా. మళ్ళీ అసలు గుడిని మారితే ఏమొచ్చిద్ది ఆడ, మనకి ఉన్న గుడిని మనం శుభ్రంగా చేసుకోవాలి కదా. ఇక్కడ ఎందుకు కడుతున్నారు, ఇక్కడ కట్టడం కుదరదు, ఇక్కడ మీరు కడితే మాత్రం అంబేద్కర్ గారికి సంబంధించిన విగ్రహం మనం పెట్టుకుంటాం. మాటలు రాని దేవత కంటే రూపమున్న అంబేద్కర్ గారు గొప్ప, కొద్దో గొప్ప మనం చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకొని ఒక సొసైటీలో ఉంటున్నామంటే దానికి అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ఇచ్చిన గొప్ప. కాబట్టి మాటలు రాని దేవత కంటే రూపమున్న అంబేద్కర్ గారు గొప్ప, ఇక్కడ అంబేద్కర్ గారి విగ్రహం కట్టుకుందాయి, మీరు ఆ గుడి కట్టమాకండి అని చెప్పేసి అని నేను చెప్పా. అంటే ఆ చెప్పడంతో మీరు ఆ తర్వాత ఎవరు ఇది కాలేదని చెప్పి అయ్యారు పెట్రోల్ దగ్గర పెట్రోల్ అంటే చెప్పానండి, చెప్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు, పిలిచారు. నువ్వు చేయకూడదు, ఊరంతుంది అట్టుంది, నువ్వు చేయకూడదు అన్నారు. లేదు సార్, ఆల్రెడీ ఉన్నదాన్ని మొక్కుకోండి, మాకు అవసరం లేదన్నారు. బయలు అయ్య గారిని తీసుకొచ్చారు, ఆడ ముగ్గు అవన్నీ పోసారు. ఆ ముగ్గు అవన్నీ పోస్తే నేను పోయి ఆ ముగ్గులో కూర్చొని ఇక్కడ గట్టులు లేదు, ఇక్కడ అంబేద్కర్ విగ్రహం కడతామని చెప్పేసి అని మనం ఇక నైట్కే అంబేద్కర్ గారి విగ్రహం కొనుక్కొచ్చి దాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరిగింది. తెల్లారి వీళ్ళంతా మమ్మల్ని కాదని, వీడు అంబేద్కర్ విగ్రహం పెడతాడా అని చెప్పేసి అని విగ్రహం తీసి పక్కకి తోయటం జరిగింది. అది మనస్తాపం గురయ్యి, నేను చచ్చిపోయినాకైనా అంబేద్కర్ భావాజాలాలు వీళ్ళకి తెలుస్తాయేమో, నన్ను బొందబెట్టి ఇదే ప్లేస్లో నన్ను బొందబెట్టి మీ గుడిని కట్టుకోండి, లేకపోతే నన్ను బ్రతికుంచాలంటే ఇక్కడ అంబేద్కర్ విగ్రహం కట్టండి. అది ఒక శ్లోకం ఎత్తుకొని నా పక్కన నా మిత్రులు ఉన్నారు, నాకు సాయం చేసిన వాళ్ళు ఉన్నారు, పొలిటికల్ లీడర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. ఎవరు ఒక్కల వల్ల చేయడం అనేది సాధ్యం కాదు, కానీ ఆ తెగింపు అనేది మాత్రం మన ఒక్కల వల్లే వచ్చిందని చెప్పేసి అని బరాబర్ చెప్తాం. సపోర్ట్గా అయితే ఉన్నారు. ఈరోజు మా కులదేవత అయినా మా దేవత అక్కడనే ఉంది, అదే బజార్న అంబేద్కర్ గారి విగ్రహం అక్కడనే ఉంది. దానికి వాల్కేర్ పెట్టించినాం, మంచిగా మెట్లు పెట్టించినాం, అన్నీ చేయించినాం. గోదావరికని సింగరేణి కార్మికులు సోషల్ మీడియాలో చూసి మనం రిజర్వేషన్ల ద్వారాన ఉద్యోగం చేస్తున్నాం, అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్ ద్వారాన ఉద్యోగం చేస్తున్నాం. కాబట్టి ఈ పిల్లగాడు ఇలా చేసిండు, ఈ పిల్లగాడిని మనం ప్రోత్సహించాలా, ఈ పిల్లగాడికి ఆర్థికంగా లేడు, బలంగా లేడు, ఆరోగ్యం కూడా ఖరాబ్ అయింది. కాబట్టి ఈ పిల్లగాడి దగ్గరికి మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి ఈ పిల్లగాడికి మనం ఎంతో కొంత సాయం చేయాలని చెప్పేసి అని ఆడ ఈ దళితులకు సంబంధించిన యూనియన్ ఉంటారు కదా, వాళ్ళు ఒక 25,000 రూపాయలు వాళ్ళు తీసుకొని వచ్చి ఆ విగ్రహానికి సంబంధించి వరల మీద ఉంటే దీన్ని మంచిగా కట్టి మంచిగా నీటుగా ఉంచుండని చెప్పేసి అని వాళ్ళు సందాలు వేసుకొని గోదావరి కన్ను నుంచి బొగ్గు కార్మికులు, సింగరేణి కార్మికులు వచ్చి ఒక 25,000 రూపాయలు నా చేతికి ఇస్తే, అది కూడా నా యూట్యూబ్ ఛానల్లో ఉంది, అది కూడా నేను అందరికీ చెప్పాను. ఆ డబ్బులతోని ఆ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కట్టడం జరిగింది. ఇంకా అంబేద్కరిస్టులు, ప్రజా సంఘాలు, అంబేద్కర్ భావాజాలాలు కలిగిన వాళ్ళు, కవులు కళాకారులకు సంబంధించిన వాళ్ళు, కొంతమంది మానవత్వం కలిగిన వాళ్ళు, వీళ్ళందరూ మన ఇంటికి రావటం, పర్సనల్ కలవటం, మాట్లాడటం, నువ్వు సమాజంలో ఉండాలి, చెయ్యాలి అని చెప్పేసి అని ఇక ఆ జర్నీ మాది కొనసాగుకుంటూ వస్తుంది. ఇక అంతేనా? ఇప్పుడు ఏంటంటే అదొక్క దానివల్లే మీరు ఇచ్చేసారా, లేకపోతే వేరే ఏదైనా రాజకీయ లబ్ధి కోసం ఏమైనా చేశారా? అంత ప్రాణత్యాగం చేసి నాకు ఏదైనా పదవులు కావాలో, లేకపోతే ఏదో ఒక విధంగా నన్ను అందరూ గుర్తించాలనే ఇదేమైనా ఉందా మీకు అక్కడ? నన్ను గుర్తించాలని లేదు. మా నాన్న సిపిఎం పార్టీ, ఆయన బ్లడ్లో నుంచి వచ్చినోనే నేను సిపిఎం పార్టీలో ఉన్నా, కేవీపీఎస్ కుల వ్యవస్థ వ్యతిరేక పోరాట సంఘంలో పనిచేసుకుంటూ ఉన్నా. నేను ఆల్రెడీ మా నాన్న జీన్స్ కదా మాయి, కమ్యూనిస్ట్ పార్టీల కంటే ఎంత పవర్ ఉంటుంది అనేది ఒక్కళ్ళు బయటికి వెళ్ళినా కానీ 1000 మందితో సమానం ఉంటుంది. అలాంటి భావజాలాల నుంచి వచ్చిన వాళ్ళం మేము. అంతేగాని అంబేద్కర్ గారి పేరు చెప్పి డబ్బులు అడుక్కోవటం, అంబేద్కర్ విగ్రహం పెట్టి డబ్బులు అడుక్కోవటం, అంబేద్కర్ గారి భావజాలాలను అమ్ముకోవటం, అంబేద్కర్ గారి విలువని సొసైటీకి మన అమ్ముకోవటం టైపు నాది కాదు, నాది కాలేమని చెప్పేసి అని నేను ఫిక్స్ అయినా. ఎందుకంటే మీరు మా ఇంటికి రావచ్చు, చూడొచ్చు, మనకు అక్కడ ఏమి కానీ ఏం లేదు. మరి నేను అలానే
డబ్బు కోసం రాజకీయం కోసం దేనికోసం చేస్తుంటే మరి నేను అంబేద్కర్ బొమ్మ చూపెట్టుకొని చాలా డబ్బులు సంపాదించాలి ఉంటుంది కదా. అలాంటిది మనకి ఈ రోజు దాకా కూడా లేదు. అంబేద్కర్ గారిని అమ్మను, అంబేద్కర్కి విలువను అమ్మను, ఆయన రూపాన్ని అమ్మను. కానీ కొంతమంది అంబేద్కర్ గారి పేరు చెప్పుకొని, అంబేద్కర్ గారి బుక్కులు కొట్టుకొని, అంబేద్కర్ గారి జయంతి చేస్తున్నామని డబ్బులు వసూలు చేయటం, అంబేద్కర్ గారికి ఇంకేదో కడుతున్నామని డబ్బులు చేయటం, వీళ్ళంతా పేక్ అంబేద్కరిస్టులు. ఎందుకంటే చెప్పనా, జై కాంగ్రెస్ అంటే ప్రాణం పోయినా కాంగ్రెస్కే ఓటేస్తాడు, జై శ్రీరామ్ అంటే బీజేపీకే ఓటేస్తాడు, జై కమ్యూనిజం అంటే కమ్యూనిస్టులకే ఓటేస్తాడు. జై భీమ్ అనే వ్యక్తులు, అంబేద్కరిస్టులు ఎవరైతే ఉన్నారో జై భీమ్ అనే వ్యక్తులు, మీ ఓటు ఎవరికి వేస్తున్నారు? స్పీచ్లు ఇచ్చుకుంటా మీరు చెప్తారు కదా మైకులలో పట్టుకొని, అంబేద్కర్ లాగా బతకాలి, అంబేద్కర్ లాగా డిగ్రీలు చదువుకోవాలా, అంబేద్కర్ లాగా ఉండాలంటారే, అంబేద్కర్ ఇచ్చిన ఓటుని మీరు ఎవరికి వేస్తున్నారు? నిజమైన అంబేద్కరిస్టులారా, మీరు ఎవరికి వేస్తున్నారు ఓటు? వాళ్ళు సిద్ధాంతంగా నమ్ముకున్న సిద్ధాంతానికి వాళ్ళు ఓటేస్తున్నారు కదా. జై కాంగ్రెస్ అంటే కాంగ్రెస్కి వేస్తున్నారు. నువ్వు జేబీ అంటో జ్ఞానం వర్ధిల్లాలంటో నీ జ్ఞానాన్ని ఎవరికి అమ్ముతున్నావు? అది అంబేద్కరిస్టులు ఇంకా తెలుసుకోవాల్సిన బాధ్యత ఇంకా ఉందని చెప్పేసి నేను అంటున్నా. అంటే ఈ మధ్య కాలంలో మందకృష్ణ మాదిగ గారు వచ్చారు మధ్యలో. అవును. సో ఆయన ఏంటంటే రిజర్వేషన్ల గురించి చాలా వరకు రచ్చ చాలా జరుగుతుంది ఇక్కడ మధ్యలో. సో దాని గురించి మీరు ఏం మాట్లాడగలుగుతారు? ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ అంటే ఎస్సీలో 59 కులాలు ఉన్నాయి. 59 కులాలల్లా నాకు తెలిసి మాలా మాదిగే తెలుసు ఎక్కువ. మిగతా 57 కులాలు ఎవరకు సరిగ్గా తెలవదు. పాపం వాళ్ళు రకరకాల సమస్యల మీద భిక్షాటన కొన్ని కొన్ని కుటుంబాలు, కొన్ని జాతకాలు చెప్పే కుటుంబాలు, ఇలాంటి కొన్ని కులాలు ఉండిపోయినాయి. ఇలా తెలిసింది మాలా మాదిగే. వీళ్ళు మాదిగలు ఎక్కువ జనాభా ఉంది, మాలలు తక్కువ జనాభా ఉంది, మాదిగలు ఎక్కువ రిజర్వేషన్ పొందుకోకుండా మాలలు ఎక్కువ రిజర్వేషన్ పొందుతారు, దీనికి సమానత్వం కావాలి, ఇప్పుడు జనాభా ఎంతో అందరికీ సమానంగా పంచాలని చెప్పేసి అని మందకృష్ణ మాదిగ గారు అంటున్నారు. నేనేమంటున్నంటే మాకు 16% రిజర్వేషన్ ఉంది, మనకి ఇచ్చేది 11%, 59 కులాలకి. మనందరం కలిసి అందరికి సమానంగా ఆ 16% కాకుండా 20%, 20%, 30% మా 59 కులాలకు పంచండి అని చెప్తాం. ఇంకా పెంచండి అంటాం. ఉన్న పదార్థాలనే నువ్వుకొని తీసుకోవటం ఇది కరెక్ట్ కాదనిపించి నాకు అనిపించింది. అంటే ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారు ఆయన చేసేటువంటి ఏదైతే ఇప్పుడు పోరాటం అని చెప్పాలా లేకపోతే ఇంకేం చెప్పాలి, 100% మందకృష్ణ మాదిగ గారు చేసే రిజర్వేషన్లకు సంబంధించి అయితే ఆయన 59 కులాలకి న్యాయం జరగాలి, మాలలే తింటున్నారు, మాదిగలుగా కాకుండా ఇంకా మిగతా రెల్లి కులం అలాంటి కులాలకు కూడా రావాలని చెప్పేసి అని ఆయన జనాభా లెక్క ప్రకారం ఎంత జనాభా ఎంత రిజర్వేషన్ రావాలని చెప్పేసి ఆయన కోరుకుంటుండు. అది వాస్తవం, మంచిదే. కానీ అందులో క్రిమినల్ ఉందా? క్రిమినల్ ఏంటంటే ఇప్పుడు నీకు గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నా లేకపోతే నీకు 4 ఎకరాలు ఎక్కువ ఉన్నా కానీ క్రిమినల్గా వర్తించి వాళ్ళకు ఉద్యోగం రాకుండా చేస్తారు. క్రిమినల్ ఎందుకు అలా మరి? రిజర్వేషన్ పరంగా నంది మనం తీసుకుంటాం, క్రిమినల్ అన్ని తీసుకొచ్చి దానికి కూడా మద్దతు ఇస్తున్నారు. ఇప్పుడు మనం 30 సంవత్సరాల నుంచి మాలా మాదిగ క్రైమ్ అంటారా? అది క్రైమ్ అని చెప్తున్నారా అట్లా ఉండటం? అది తప్పు కదా. ఇప్పుడు 4 ఎకరాల భూమి ఉన్నోళ్ళు ఒక 10 లక్షల ఇన్కమ్ టాక్స్ కట్టి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు ఉద్యోగం రాకుండా అయిపోద్దిగా ఆ క్రిమినల్ వల్ల. ఆ క్రిమినల్ కావద్దని చెప్పేసి కదా మేము అనేది. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ ఉంది, ఓసీలకి రిజర్వేషన్లు, వాళ్ళకి 5% జనాభా, 10% రిజర్వేషన్లు వస్తున్నాయి ఈ భారతదేశంలో. తెలంగాణ జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఒక నాయకులు ఏమన్నారంటే, మేము 5% ఉన్నాం రెడ్లో, మాకెందుకు 10%, రిజర్వేషన్లు కావాలని కొట్టుకొని వాళ్ళకి ఇవ్వచ్చు కదా అని చెప్పేసి అని అంటాడు. అంటే నా బాధ ఏంటంటే మాలా మాదిగలు రిజర్వేషన్ల కోసం 30 సంవత్సరాల నుంచి కొట్టుకుంటుంటే ఈడబ్ల్యూఎస్ కోసం ఏ పార్లమెంట్ దగ్గర ధర్నా చేశారు ఈ ఓసీలు, ఏ అసెంబ్లీ దగ్గర పార్లమెంట్ ధర్నా చేశారు? రక్తాలు పగిలినాయా? లేకపోతే ధర్నాలు చేశారా? రోడ్లు ఎక్కారా? రాసరోకాలు చేశారా? వంట వార్పు చేశారా? ఏం చేశారు? పార్లమెంట్లో తీర్మానం పెట్టి పార్లమెంట్లో కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు సపోర్ట్ చేశారు ఆ చట్టానికి, బిల్లుకి. కమ్యూనిస్టులు సపోర్ట్ చేశారు, బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది, బీఎస్పీ సపోర్ట్ చేసింది, ఇంకా మమతా బెనర్జీ సపోర్ట్ చేసింది. భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాలలో
అందరూ ఎంపీలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి మేము సపోర్ట్ చేసి ఓసీలకి 5% ఓసీలకి 10% రిజర్వేషన్లు మేము ఇస్తామని చెప్పేసి అని పార్లమెంట్లో తీర్మానం చేసినప్పుడు ఇప్పుడున్న ఎంపీలు 470 ఎంపీలు వీళ్ళందరూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారుగా, అలా దళితులు ఉన్నారుగా, బీసీలు ఉన్నారుగా ఎంపీలల్లా, మరి వీళ్ళు ఎందుకు అడ్డుకోలే? వీళ్ళు అడ్డుకోవాలిగా సార్. మరే ఇక్కడ రిజర్వేషన్ వల్ల మా బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి అన్యాయం జరుగుతుంది, మీరు ఎందుకు అని చెప్పేసి అని ఎంపీలు ఒప్పుకోవాలిగా. ఎందుకు ఒప్పుకోలేదంటే వీళ్ళ అధికారాలు ఎవరి చేతులు ఉంటాయి? వీళ్ళు ఓన్లీ ఎమ్మెల్యేలు, ఎంపీలకే. వీళ్ళవన్నీ బ్రాహ్మణ సమాజం, కాంగ్రెస్ పార్టీని కనిపెట్టింది బ్రాహ్మణ సమాజం, మన బీజేపీని కనిపెట్టింది బ్రాహ్మణ సమాజం, కమ్యూనిస్ట్ పార్టీలను కనిపెట్టింది బ్రాహ్మణ సమాజం. ఇప్పుడు నేను ఏమంటానంటే మట్టి ప్రసాద్ అనే ఒక వ్యక్తి దళితుడైతే ఈ దళితుడికి ఓటేద్దామని నేను కాంగ్రెస్ పార్టీ ద్వారా ఒక టికెట్ తీసుకుంటే, ఓ దళితుడికి నేను ఓటేసినని నువ్వు అనుకుంటే ఈ ఓటు బ్రాహ్మణ కాంగ్రెస్ రాహుల్ గాంధీకి పోతుంది. ఒక అదే మట్టి ప్రసాద్ ఒక బీజేపీ పార్టీ అయితే, ఒక దళితుడైతే మట్టి ప్రసాద్ ఓటేస్తానంటే నీకు తెలవకోకుండా బీజేపీకి ఒక దళితుడు ఓటేస్తాడు. బ్రాహ్మణ సమాజం, బ్రాహ్మణులు మీ ఇంటికి ఎట్టొస్తున్నారు తెలుసా? అసలు మీకు తెలుసా? సమాజంలో చేగుర్తు వస్తుందా? చేగుర్తు స్థాపించేది బ్రాహ్మణులు. నీ జేబుల చేగుర్తు గుర్తుందంటే నీ ఇంటికి బ్రాహ్మణులు వచ్చినట్టే. బీజేపీ గుర్తుందంటే నీ జేబులోకి వచ్చిందంటే దళితుడికి బ్రాహ్మణులు నీ ఇంటికి వచ్చినట్టే, బ్రాహ్మణులు నీ ఇంటికి వచ్చినట్టే. ఎందుకంటే వాళ్ళు స్థాపించినవి. దళితులు స్థాపించిన పార్టీలు ఏముంది? కాన్సీరామ్ గారిది ఉంది, వామన మేసరం గారు బీఎంపీ బహుజన ముక్తి పార్టీ ఉంది. వీటిని ప్రధానమంత్రి కానిస్తారా? బీసీలలో పెట్టిన పార్టీలు ఉన్నాయి, వాళ్ళ ప్రధానమంత్రి కానిస్తారా? అంటే మీకు మనకు తెలవకోకుండానే బ్రాహ్మణులు అనేటోళ్ళు మన ఇంట్లోకి వస్తున్నారు. మనం ఏమంటున్నామంటే 10% లేని వాళ్ళు వాళ్ళెట్టు వస్తారంటారు. అరే వచ్చేదే ఆ గుర్తుతోనే నీ ఇంటికి వస్తున్నారు. మనోళ్ళని అడ్డు పెట్టి నీ గుర్తు ద్వారా ఇంటికి వస్తారు. అది ఎప్పుడు నువ్వు తెలుసుకుంటావు? 78 సంవత్సరాలు వస్తుంది. ఇంకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే లెట్రూమ్లు వస్తాయి, బాత్రూమ్లు వస్తాయి, ఇల్లులు వస్తాయి, పింఛన్లు వస్తాయి, వితంతులకి ఇల్లులు వస్తాయి, రోడ్లు వస్తాయి అని చెప్పేసి అని 78 సంవత్సరాల నుంచి అడుక్కుంటూనే ఉంటున్నాం. ఇంకా డెవలప్మెంట్ కావాలి, ఇల్లులు కావాలి, పింఛన్లు కావాలని అడుక్కుంటూనే ఉంటున్నాం. అధికారంలో ఉంటే కాంగ్రెస్ ఉండాలా, లేకపోతే బీజేపీ ఉండాలా, ఇంకో పార్టీలు రావద్దు. రాహుల్ గాంధీ గారికి పెళ్లిగాలే, రాహుల్ గాంధీకి పెళ్ళి అయితే ప్రధానమంత్రి అవుతాడు. అది ఎట్టయితారో నేను చెప్తా. బ్రాహ్మణుల పెళ్ళి అయితే జంజమేస్తారు. రాహుల్ గాంధీ గారు పెళ్లి చేసుకొని జంజమై ఎమ్మటే ప్రధానమంత్రి చేస్తారు. ఎందుకు చేస్తారంటే హిందూ ధర్మాన్ని రక్షిస్తాడు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్తారు అన్నమాట. నాకు ఇందాక నుండి మీరు మాట్లాడుతూనే వెళ్ళిపోతున్నారు. నాకు ఇప్పుడు ఒక విషయం క్లారిఫై చేయండి. రాహుల్ గాంధీ హిందువా, ముస్లిమా, క్రిస్టియనా? హిందువు. అవునా? వాళ్ళు బ్రాహ్మణ సమాజం కదా. బ్రాహ్మణ సమాజమా? అవును కదా. ఎట్లా? వాళ్ళు బ్రాహ్మణ్స్. అదే ఎట్లా చెప్పండి. అంటే వాళ్ళ మదర్ సైడ్ నుంచో, లేకపోతే వాళ్ళ ఫాదర్ సైడ్ నుంచో, వాళ్ళ గ్రాండ్ మదర్ సైడ్ నుంచో? వాళ్ళు పూర్వకులే బ్రాహ్మణులు. వాళ్ళు అది నెహ్రూ గారి వరకు మాత్రం కరెక్ట్. అది నెహ్రూ గారి తర్వాత ఇక ఇప్పుడు నెహ్రూ గారి వర్షం నుంచి ఎంతమంది పుట్టిన వాళ్ళంతా బ్రాహ్మణులు అవుతారుగా. ఇప్పుడు నేను మాట్లాడుతాను. అయితే మీకు తెలియకపోతే నేను చెప్తా. చెప్పండి. మామూలుగా ఇందిరాగాంధీ గారు పెళ్లి చేసుకున్నది ఎవరిని? ముస్లిమ్స్ అతన్ని కదా. మరి అట్లాంటప్పుడు ఒకసారి మన ఇంట్లో ఒక ఆడపిల్ల వచ్చినా వెళ్ళినా ఆవిడ ఎవరికి చెందినట్టు? ఇంకా కాంగ్రెస్ పార్టీ స్థాపించింది ఎవరు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్థాపించింది ఎవరు స్థాపించారు మీరు చెప్పండి. తాత ముత్తాతలు అందరూ లవ్ మ్యారేజ్ చేసుకుంటే మాకు కులం లేదు, వివక్ష లేదు, ఏం లేదు అని చెప్పేసి అని మీరు చెప్పుకుంటే ఆ స్థాపికులు ఎవరు అంటాను నేను. ఇప్పుడు స్థాపకులు ఎవరైనా కానివ్వండి, ఇప్పుడు అందులో ఇప్పుడు మీరు బ్రాహ్మణ్స్ అని చెప్పడం తప్పని చెప్తున్నా నేను. 100% కరెక్ట్ అంటాం. ఎట్లా? దాని స్థాపికులు బ్రాహ్మణ్స్. అందులో పనిచేసేటోళ్ళంతా కాంగ్రెస్ పార్టీలో పనిచేసే వాళ్ళంతా ఓట్లన్నీ చేసిపోయి బ్రాహ్మణ్స్కి వేపిస్తున్నారు. ఇది సత్యం, మేము బలంగా చెప్తాం. అంటే ఇప్పుడు మీరు అనేది ఏంటి? అది స్థాపించింది నెహ్రూ గారు వాళ్ళు కాబట్టి ఇప్పుడు బ్రాహ్మణ్స్ అందరూ కూడా కాంగ్రెస్కి ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. ఎవరన్నారు? మీరే కదా ఇప్పుడు చెప్పింది. అదే కదా అర్థమయ్యేది అందరికి, ఎవరికైనా. కాంగ్రెస్కి బ్రాహ్మణ్స్ అంతా మొగ్గు చూపిస్తున్నారు అని అనట్లా. రాహుల్ గాంధీ గారు పెళ్లి చేసుకోలేదు, రాహుల్ గాంధీ గారు జంజం వేసుకుంటే హిందువులంతా ఆయన సపోర్ట్ చేస్తారు. అప్పుడు ప్రధానమంత్రి అయితే అంటాను నేను. అవునండి. ఇప్పుడు జంజం వేసుకోకుండా నేను బీసీల కోసం మాట్లాడతా, ఎస్సీల కోసం మాట్లాడతా, మైనార్టీల కోసం నేను మాట్లాడతానంటే హిందువులని సపోర్ట్ చేయట్లేదు కదా దేశంలో. లేకపోతే నువ్వు బీజేపీ ఎందుకు వస్తుంది?
ఆర్ఎస్ఎస్ సంబంధించిన వీళ్ళు బీసీని ప్రధానమంత్రిని చేశారు. అంటే లేదు. ఇప్పుడు మీరేమంటారు? రాహుల్ గాంధీని తొందరగా జన్యు వేసేసుకుని తొందరగా పెళ్లి చేసుకోమని చెప్తారు, అంతేనా? నేను పెళ్లి చేసుకోమని అనట్లేదు. హిందువులు ఆయనకి సపోర్ట్ ఎందుకు చేయట్లేదు? అదే వాళ్ళ సపోర్ట్ కావాలంటే రాహుల్ గాంధీ గారికి పెళ్లి అవ్వాలి అంటున్నారు. అంతేగా, జన్యు వేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలి. ఎవరంటారు? ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏమంటారు అంటే, నరేంద్ర మోడీ గారు బీసీ ప్రధానమంత్రి గారు, ఆయన దించి నిన్ను గుచ్చోబెట్టాలని నువ్వు జన్యు వేసుకో, హిందూ ధర్మాన్ని రక్షించు. నరేంద్ర మోడీ గారు గాను ఆర్ఎస్ఎస్ పడట్లేదు కదా, దానివల్ల ఈయన ముందు తీసుకొస్తారు నెక్స్ట్ సారి. ఓకే, అసలు ఆర్ఎస్ఎస్ స్థాపించింది ఎవరు? మోహన్ భగవత్. ఈయన ఏమంటాడంటే, అయోధ్యలో రామ మందిరం కట్టారు, మసీదును కూలగొట్టి అయోధ్యలో రామ మందిరం కట్టారు. కట్టితే స్వాతంత్రం వచ్చింది మర్చిపోండిగా. రామ మందిరం ఎప్పుడైతే ప్రతిష్ఠ అయిందో అప్పటి నుంచే మనం స్వాతంత్రం వచ్చినట్టు అని చెప్పేసి అని స్టేట్మెంట్లో ఎత్తండు. యూట్యూబ్ ఛానల్లో చూడండి, అన్ని పేపర్లలో చూడండి. అని అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళందరూ చెప్పిండి, ఇక మీరు స్వాతంత్రం దినోత్సవం చేసుకోమాకండి, ఇక రామ మందిరం కట్టి ప్రతిష్ట చేసిన కాడ నుంచి ఇది రామరాజ్యం అయిపోయింది, భారతదేశం మొత్తం రామరాజ్యం అయిపోయింది, ఇక ఇక్కడనే మనం ఇక్కడి నుంచే స్టార్ట్ చేయాలన్నారు. నాకు తెలిసి సుమారు డేటు నాకు చెప్తున్నా, 27 తారీఖు ఏప్రిల్ ఏదో ఉంటుంది, 1947లో వాళ్ళు స్థాపించిన కాడ నుంచి 2002 దాకా కూడా ఆర్ఎస్ఎస్ ఆఫీస్ మీద నాగపూర్లో జాతీయ జెండా ఎగరేలే వాళ్ళు. ఇంతవరకు దేశానికి వ్యతిరేకం అని చెప్పేసి అన్నారు వాళ్ళు. ఇప్పుడు సుప్రీంకోర్టు అది ఇది కొంచెం ముట్టకాయలు ఎత్తే ఇప్పుడు జాతీయ జెండాకి గౌరవిస్తున్నారు, జాతీయ జెండా ఎగరేస్తున్నారు. వీళ్ళ సంస్కృతి ఏంది? మీటింగ్ పెట్టి కర్రల సంస్కారం, సగం నిక్కర్లు వేసుకొని కత్తులు ఇవి పెట్టుకొని క్రిస్టియన్ల మీద, ముస్లింల మీద, దళితుల మీద, గిరిజనుల మీద దాడులు చేయడానికే ఈ ఆర్ఎస్ఎస్ ఉంది. వాళ్ళు సనాతన ధర్మాన్ని కాపాడుతున్నారు అనేసి అంటున్నారు కదా. అసలు సనాతన ధర్మం అంటే ఏంది? సనాతన ధర్మం అంటే ఏంది? సనాతన ధర్మం అంటే మారనది, మార్పు రానది, మార్పు చెందనది. అంటే పురాణత కాలంలో నువ్వైతే ఎట్టున్నావో ఇంకా ఎన్ని సంవత్సరాలు అయినా కానీ నువ్వు అంతే ఉండు. అప్పుడు నువ్వు గోసి కట్టుకొని ఉన్నాడు, ఇప్పుడు నువ్వు అంతే గోసి కట్టుకొని ఉండు. టీ షర్ట్లు ఎందుకు వేసుకుంటారు? బూట్లు ఎందుకు వేసుకుంటున్నారు? విమానాలలో ఎందుకు తిరుగుతున్నారు? కార్లలో ఎందుకు తిరుగుతున్నారు? మీరు రోడ్ల మీద ఎందుకు తిరుగుతున్నారు? ఏమి ప్రశాంతమైన అడుగులలో తిరగండి, ప్రశాంతమైన జీవితాన్ని గోసిగుడ్డ కట్టుకొని తిరగండి. మార్పు చెందుతున్న కొద్దీ నువ్వు మార్పు చెందాలి కదా. ఇదా సనాతన ధర్మం అంటే? సనాతన ధర్మం పేరు మీద దళితులని దూరం పెట్టింది మీరే, సనాతన ధర్మం పేరు మీద ముస్లింస్ని పక్క పెట్టింది మీరే, సనాతన ధర్మం మీద బౌద్ధులను పక్క పెట్టింది మీరే, సనాతన ధర్మం మీద జైనులను పక్కన పెట్టింది మీరే, సనాతన ధర్మం వల్ల సిక్కుల మతాన్ని గౌరవించుకోకుండా పక్క పెట్టింది మీరే. ఇవన్నీ మీరు చేసుకుంటే ఇవన్నీ చూసిన అంబేద్కర్ గారు ఈ భారతదేశంలో బ్రాహ్మణులు, ఆర్య బ్రాహ్మణులు, ఇరాక్ దేశంలో వచ్చిన ఆర్య బ్రాహ్మణులు ఈ దేశాన్ని 6000 కులాలుగా విడదీస్తే అంబేద్కర్ గారు 4 కులాలు చేసిండు భారత రాజ్యాంగం ద్వారా. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ 6000 కులాలు బ్రాహ్మణులు విడదీస్తే ఈ భారతదేశాన్ని రాజ్యాంగం తీసుకొచ్చి 4 రిజర్వేషన్ల ద్వారా అంబేద్కర్ గారు మనకు కల్పించింది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ అని చెప్పేసి అని. అప్పట్లో బ్రాహ్మణులు మన అందరిని విడగొట్టి కుల వృత్తులుగా తయారు చేస్తే అంబేద్కర్ గారు అందరిని ఒక్కలెక్కడ తీసుకొచ్చిండు. ఆయన ఆ రోజే ముంబైలో మనుధర్మశాస్త్రం పనికిరాదని చెప్పేసి అని ఆయన మనుధర్మశాస్త్రాన్ని తగలబెట్టిండు కదా అంబేద్కర్ గారు బతికున్నప్పుడు, ఆయన స్వయంగా నేనే. ఇంకెక్కడిది మనుధర్మశాస్త్రం? మీరు మనుధర్మశాస్త్రం మీద నీ ధర్మాన్ని నువ్వు రక్షించుకోవాలనుకుంటే ఇతర మతాలను గౌరవించు, ఇతర కులాలను గౌరవించు, ఇతర జీవితాల్లో ఉన్న ఆడబిడ్డలను గౌరవించు, ఇతర మతాల్లో ఉన్న ఆడబిడ్డలను గౌరవించు. నువ్వు ఎవరిని గౌరవిస్తున్నావు? ఈరోజు ఈ భారతదేశంలో జంతువుల కంటే, కుక్కల కంటే, పందుల కంటే ఈనంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బిడ్డలను చూస్తున్నారు వీళ్ళు. మాకు ఎంత వివక్ష ఉంటుందో తెలుసా అసలుకి? ఊర్లలో పోతే మేము ఆ ఓసీ బజారో, కమ్మ బజారో, లేకపోతే ఆ బ్రాహ్మణ బజార్లో పోతే కొంతమంది వాడు అంటరాని వాడు, దళితుడు మా బజార్కి వచ్చిందని మైలపడదని కలావు చల్లుకుంటారు ఊర్లల్లా. ఇప్పటికీ కూడా ఇప్పటికి ఊర్లలో ఉంది. అసలు లేదు, అంతా ఊరండి అన్నది. లేకోకుండా సనాతన ధర్మం ఎందుకు? లేకోకుంటే సనాతన ధర్మం ఎందుకు? సనాతన ధర్మం వల్ల దేశం మొత్తం బాగుపడ్డది అన్నప్పుడు లేకోకుండా సనాతన ధర్మం ఎందుకు? గుళ్ళు ఎందుకు? గోపురాలు ఎందుకు?
చర్చిలు ఎందుకు, మసీదులు ఎందుకు, వివక్షత లేదనుకుంటే. ఇప్పుడు మా కాడ ఈ మధ్య నేను ఒక అతను చూసిన, స్వయంగా నేనను మా కాడ డీలర్ నవీన్ కుమార్ అని చెప్పేసి అని మా అన్న ఉంటాడు, దుంపల నవీన్ కుమార్ గారని. మీ ఇద్దరం బాగా ప్రాణ స్నేహితులు. అయితే మేము ఒక నిలబడితే ఒక ఓసీ అతను ఉండాడ, ఒక కమ్మ సమాజానికి చెందిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతను మేమిద్దరం మాట్లాడుతున్నాం. అవతల నుంచి ఒక వ్యక్తి వచ్చిండు, ఒక బీసీకి సంబంధించిన వ్యక్తి ఒక అతను వచ్చిండు. ఎస్సీ కాదు, మళ్ళీ దళితుడు కూడా కాదు, ఒక బీసీ సమానికి సంబంధించిన ఒక వ్యక్తి వచ్చిండు. వచ్చి ఆ ఓసీ కమ్మ కులానికి సంబంధించిన వ్యక్తి ఆ నిలబడితే ఇతను సైకిల్ వేసుకొని పోతుండు. సైకిల్ వేసుకొని పోతుంటే ఆయన చూసి సైకిల్ దిగిండేనా, సైకిల్ దిగి వాంబో మా దొరవారి ఉన్నాడు, వామ్మ మా దొరవారి ఉండు అని చెప్పేసి అని సైకిల్ దిగి. అంటే ఇప్పుడు దొరవారని కూడా అంటారు అక్కడ, దొరవారు అంటారు, దొరలు అంటారు, మా సార్ అంటారు, ఇంకా దొరల రాజ్యం కూడా ఉంది. ఆయన సైకిల్ దిగి ఆయనని క్రాస్ చేసి పోయిందాక అంత దూరం పోయి సైకిల్ ఎక్కిపోయింది ఆయన. నేను తర్వాత అడిగిన, ఇదేంది సైకిల్ ఎక్కిపోయినవి ఏంది, ఆడ సైకిల్ దొక్కుండా పోతుంటే వాంబాడు దొరవారు ఉన్నాడు, ఆ దొరవారు ముందు మనం సైకిల్ దొక్కుతామా అన్నది ఎస్సీ కాదు, ఒక బీసీ. అంటే వీళ్ళకి ఎస్సీలకి ఎస్టీలకి వీళ్ళకి బీసీలకి ఇంకా వాంబో వీళ్ళు కమ్మలు, వీళ్ళు రెడ్లు, వీళ్ళు బ్రాహ్మణులు, వీళ్ళ దగ్గర మనం అణిగిమణిగి ఉండాలా, అణిగిమణిగి తొక్కబడి ఉండాలా, తలంచుకొని ఉండాలి, మెడలుంచుకొని ఉండాలా, నీ ఎన్ని పోస స్టాండర్డ్గా ఉన్నా దాన్ని వంచుకొని ఉండాలని చెప్పేసి అని నీ బ్రెయిన్లో మనువాదాన్ని నింపారు. బ్రెయిన్లో మనువాదాన్ని నింపారు. ఆ మనువాదాన్ని నువ్వు బానిసగా, వీళ్ళు వస్తే నువ్వు కనపడాలి, వీళ్ళు కనపడితే నువ్వు వంగాలి, వీళ్ళు కనపడితే నువ్వు నడుచుకుంటూ పోవాలి. కొన్ని ఊర్లల్లో సుబ్లేడ్ అనే గ్రామంలో, బచ్చోడ్ అనే గ్రామంలో ఇప్పటికి ఆడవాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా దొరవారు దగ్గర, దొరవారు రెడ్డి దొరవారు ఉంటారు అక్కడ, ఆ రెడ్డి దొరవారు దగ్గరకు పోతే గోసి కట్టుకోవాలి ఆడోళ్ళు గోసి కట్టుకోవడం ఏంటి మరి, వాళ్ళు అలవాటు చేసింది అప్పటి నుంచి. ఆడోళ్ళు గోసి కట్టుకొని పోవాలా, గోసి కట్టుకోకుండా చీర కిందకి ఎత్తే మా గౌరవం అని చెప్పేసి అంటారు. అలాంటి సంస్కృతి మన కాడ ఉంది ఇంకా తెలంగాణ రాష్ట్రంలో, మీరు లేదనుకుంటున్నారా? ఇంకా ఈ రోజుల్లో ఏంటండి, ఇది 25 అండి, 25 కదండి, 26 ఇది. ఇంకా ఎన్ని 6లు పోయినా కానీ, ఇంకా ఎంత పోయినా కానీ ఈ మనుధర్మ శాస్త్రం, సనాతన ధర్మం, ఈ ధర్మాల ప్రకారంగా ఈ దళితులని ఇంకా ఇట్లనే ఉంచుతురు. ఊరుకు దూరంగా, చదువుకు దూరంగా, విద్యకు దూరంగా వీళ్ళు ఉంచటానికే ఉన్నది ఈ సనాతన ధర్మం. ఇప్పుడు మా ఎస్సీలు ఉన్నారు, మా దళితులు ఉన్నారు. మా దళితుని ఒక రామాయ గుళ్ళలో ఒక అయ్యగారం చేయండి, ఒక పంతులుగా. ఇప్పుడు మన నాకు ఒక స్టేట్మెంట్ వచ్చింది, నాకు నా వాట్సాప్లో మీకు చూపిస్తా. అందులో ఏముంది తెలుసా, హిందువులందరూ గవర్నమెంట్ ఉద్యోగస్తులు చేస్తున్న దాంట్లో ఎవరైతే హిందువులు ఉన్నారో వాళ్ళని గుర్తించండి, మిగతా ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు ఉన్నోళ్ళ మీద చదువు చెప్పుకోకుండా వాళ్ళ మీద కానరాని దాడి చేయమండి అని చెప్పేసి అని ఆ పేపర్లో ఉంది. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల్లో హిందువులు ఉన్నారో గుర్తించండి, ఆ ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలను హిందువులుగా వాళ్ళని ఒకటి చేసి మిగతా అన్య మతస్థులు అయితే ఉన్నారో వాళ్ళ మీద దాడులు చేపియండి, వాళ్ళకు ఉద్యోగాలు రానివి కాకండి అని చెప్పేసి అని పాంప్లెట్ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు పాంప్లెట్ రిలీజ్ చేస్తే అది ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారండి అక్కడ? ఎందుకు లేరండి, మత పిచ్చిగాళ్ళు ఎంతమంది లేరు, మత పిచ్చిగాళ్ళు ఎంతమంది లేరు చెప్పు. వాడు ఇప్పుడు మీరు మాట్లాడేది మత పిచ్చి వాళ్ళ గురించా లేకపోతే కుల పిచ్చి వాళ్ళ గురించి? కుల పిచ్చి, మత పిచ్చి. భారతదేశంలో కులం ఉంది, మతం ఉంది, పార్టీలు పట్టించుకోవట్లే. ఇప్పుడు పార్టీలు, రాజకీయం ఇవి పట్టించుకోవట్లా. ఈ భారతదేశంలో ఉన్నది మతం, కులం, ఈ రెండే. ఇప్పుడు ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు మనం ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, నెక్స్ట్ ఎలక్షన్లు జరిగినాయి అనుకో, ఎమ్మటే బీజేపీ పార్టీకి సంబంధించిన గోశాల ఎమ్మెల్యే రాజా సింగ్ పోయినసారి ఏమన్నాడు తెలుసా, గొడ్డు మాసం తినే లంజా కొడకల్లారా, మీరు గొడ్డుని గౌరవించాలా, గోమాతని గౌరవించాలా, లేకపోతే గొడ్డును కోసినట్టు కోస్తా అన్నాడు. ఇది రాజా సింగ్ ఎమ్మెల్యే, గోశాల ఎమ్మెల్యే. అంటే దళితులకు సంబంధించిన ఆహారం తినటానికి కూడా అర్హత లేదని చెప్పేసి అని నువ్వు సోషల్ మీడియా ఒక ఎమ్మెల్యే అయ్యి నువ్వే వార్నింగ్ ఇస్తున్నావు. పోయినసారి చేసిండు. అదే రాజకీయం ఓట్ల కోసం దళితులని, అంటరాని వాళ్ళని, ముస్లింస్ని టార్గెట్ చేసి మాట్లాడుతుండు. దళితులు, ముస్లింస్లు గొడ్డు మాసం తింటారు. ఇక్కడ
మీరు తినేది గొడ్డు మాంసానికి పర్టికులర్గా మీకు ఒక మచ్చేస్తారా, లేకపోతే 100% మీరు తినేదే అదా? మేము ఈ రోజు తినట్లా, మా తాత ముత్తాతలు జావమంతుల కాను తినుకుంటూ వస్తున్నాం. దేవతలు దేవుళ్ళు దేవతలు కూడా తిన్నారు, హిందూ దేవుళ్ళు తిన్నారు, హిందూ దేవతలు తిన్నారు. నాకు తెలిసి ఆ రాముడు కూడా తినడంటింది. నాకు దాని గురించి తెలియదు, తిన్నట్టు కూడా నేను ఆడ విన్నా. రాముడు కూడా గొడ్డు మాంసం తిన్నట్టు నేను విన్నా అని చెప్తున్నా. అది తెలియకుండా మాట్లాడకూడదు. మీరు నేను విన్నాను, కానీ యూట్యూబ్ లో ఎక్కడ మాత్రం బరాబర్ విన్నాను. దేవతల కాను తినుకుంటూ వస్తున్నాం. ఇవాళ నువ్వు తినిపించేది ఏముంది మాకు? ఈ భారతదేశానికి గొడ్డు మాంసం ఎగుమతి చేసేదే బీజేపీ పార్టీ కదా. బీజేపీ పార్టీ భారతదేశంలో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ దేశం నుంచి ఏ వస్తువు ఏరే దేశానికి పోతున్నప్పుడు దాన్ని చెక్ చేసే బాధ్యత ఈ దేశానికి లేదా? నువ్వు ఎందుకు ఆపలేకపోతున్నావు? నేను ఒక వీడియో చూసిన, గోశాల ఎమ్మెల్యే రాజాసింగ్ పొద్దున్నే వాకింగ్ పోతుంటే ఆ గచ్చిపోలి ఆ ఏరియాలో ఆవులు అందులో పోతాయి, వ్యాన్లో పోతుంటే ఆయన కారు వేసుకొని పోయి దాన్ని ఆపి వాళ్ళని పట్టిస్తాడు. గోశాలల్లో వాటికి మేత లేక, తిండి లేక, వాటికి దానా లేక ఎండిపోయి డొక్కలు ఎండిపోయి ఆవులు ఎన్నో చచ్చిపోతుంటాయి. మీరు దాని బాగోసులు చూడరు. దానికి పసుపు కుంకం ఆయుర్వేదం పెట్టి చపాతి తినిపించి అవి తినిపించి మొక్కిపోతారు. కానీ అక్కడ పనిచేసే దళితులు ఉన్నారా, అక్కడ పనిచేసే ఎస్టీ వాళ్ళు ఉన్నారా? దాని పేడ తీసి దాని ఒళ్ళు శుభ్రం చేసి దానికి గడ్డి తీసుకొచ్చి దాని ఆరోగ్యం చూసి, దానికి ఆరోగ్యం బాగలేకోకుంటే దానికి టాబ్లెట్లు వేసి ఇంజక్షన్ చేయించేది అక్కడ పనిచేసే దళితులు, ఎస్టీలు, బీసీలు అలా పనిచేసేది. మీరు దేవుణ్ణి నమ్ముకొని వచ్చేటోళ్ళందరూ దాని మీద ఆవు మీద మొత్తం మీరు పసుపు కుంకం వేసిపోతారు. దాని బాగోజాలు ఎవరు చూడాలా? నీ ఇంట్లో నువ్వు పెద్దలు కట్టుకుంటా నీ ఆవును తీసుకొచ్చుకొని నువ్వు పెట్టుకొని గడ్డి మేత వేసి నువ్వు జై. మా దళితులకి నీ ఇంట్లో 10 ఉంటే 10 20 ఆవులు ఉంటే అందులో ఒకటి చచ్చిపోయిందంటే అరే అలా మాలగుడివో మాదగుడివో వాళ్ళకి ఇచ్చిరా పోరా వాళ్ళు కోసుకుంటారని చెప్పేసి అంటే దాన్ని తీసుకొచ్చి మళ్ళీ మాకేస్తావు నువ్వు కోసుకుని తినండి అని. మళ్ళీ మేము దాన్ని భోజనంగా ఆహరించి దాని చర్మాన్ని మేము తీసి తోలు తీసి మళ్ళీ ఆ చెప్పులను మీకు ఇస్తే మళ్ళీ ఆ చెప్పులు వేసుకొని కిర్రి తిరిగేది నువ్వే. మళ్ళీ గోమాతాన్ని మేము గౌరవిస్తామంటాను. అరే గోమాత అని గౌరవించినప్పుడు చెప్పులు మేము తయారు చేసి నీకు ఇచ్చినప్పుడు దాని మీద తిరిగినప్పుడు నీకు ఆ గోమాత నీకు అర్థం కాలేదా? ఇప్పుడంటే బాటా కంపెనీ ఇంకా ఆ కంపెనీ ఈ కంపెనీ ప్లాస్టిక్ రబ్బర్లు వచ్చినాయి. అప్పట్లో ఉన్నాయి మొత్తం చర్మం సంబంధించిన తోలులేగా. ఆవు తోలు తీసి డబ్బుకు తయారు చేసి వీణలు తయారు చేసి కొట్టేది ఎక్కడ? గుళ్ళలనేగా కొట్టేది, సౌండ్ చేసేది గుళ్ళలనేగా. మరి ఆవు తోలు తీసి సౌండ్ చేసి కొట్టేటప్పుడు నీ గోమాత చర్మంతో కొడుతుంటే నువ్వు డాన్స్ చేస్తే ఎట్టనో, నువ్వు మంత్రాలు ఎడ చదువుతున్నావు చెప్పాలి కదా. నీకు ఆవు మీద అంత ప్రేమ ఉంటే, ఇప్పుడు నా అమ్మ ఉంది, మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మ చనిపోయింది. మా కుటుంబ సభ్యులు మేమందరం కలిసి 4 పక్కల మోసుకొని తీసుకుపోయి మమ్మల్ని పొందబెట్టిన. ఆవు నీ తల్లైనప్పుడు, ఆవు చచ్చిపోయినప్పుడు, గోమాత నీ తల్లైనప్పుడు తీసుకొచ్చి మాకెందుకు ఇస్తావు? నువ్వు కూడా నలుగురు మీ హిందూ ధర్మానికి సంబంధించిన వాళ్ళు, మీ సనాతన ధర్మానికి సంబంధించిన వాళ్ళు, రాముడు భక్తులు, భగవద్గీత భక్తులు, గోశాలకు సంబంధించిన వాళ్ళు మీరందరూ వచ్చి ఆవును కూడా 4 భుజాలను వేసుకొని డప్పుకులు పెట్టుకొని మేళవాద్యంతో తీసుకుపోయి బొంద పెట్టవచ్చు కదా. మీ అమ్మ కదా, మా అమ్మని మేము గౌరవిస్తున్నావు. మరి నీ గోమాతను నువ్వు ఎందుకు గౌరవించవు? చచ్చిపోతున్నావు మాకిస్తాం, బతికుంటే దాన్ని ఏదనంటే దళితులను చంపండి. ఎందుకు చంపారంటే గోవును చంపినాం కాబట్టి దళితులు చంపుతున్నట్టు. అంటే ఈ దేశంలో జంతువులకి ఇచ్చే గౌరవం మనుషులకి ఇవ్వట్లా, దళితులకి ఇవ్వట్లా. మేము ఆత్మగౌరవంగా ఏడ బతకాలి? కొన్ని దుక్కులలో పోతే ఇప్పటికి మాకు కుర్చీలు ఎవరు, ఇప్పటికి మాకు కుర్చీలు ఎవరు, మాకు సెకండ్ ఇయ్యరు. సెకండ్ ఇస్తే మా పడిద్దాం చేయి కడుక్కోవాలం అని ఇప్పటికి మాకు ఊర్లల్లా. మన మెదక్ జిల్లాలో ఒక దళిత గోల్డ్ మెడలిస్ట్ అతను హైదరాబాద్లో చదువుకొని మంచి ఉద్యోగం చేసుకుంటుంటే అక్కడున్న దళితులలో మంచిగా ఆ ఊరు మొత్తమే చదువుకుంది అతను ఒక్కడే. అక్కడున్న కొంతమంది బీసీలు, ఇలా ఓసీలు లేరు, బ్రాహ్మణులు లేరు ఆ ఊర్లో, ఓన్లీ బీసీలు. వాళ్ళు అరే నువ్వు ఒక్కడే చదువుకొని నువ్వు హైదరాబాద్ పోయి గోల్డ్ మెడల్ తెచ్చుకున్నా సరే, నువ్వు దళితుడు పోయి కాబట్టి నువ్వు మా ఊరు వచ్చి
మా సమర్థ అయితే డబ్బులు కొట్టాలా, మా వాళ్ళు సత్య డబ్బులు కొట్టాలా, మా వాళ్ళు గుళ్ళు దేవుళ్ళు పెట్టుకునే డబ్బులు కొట్టాలా. ఇదంతా ఎవరు నేర్పారు? మా సనాతన ధర్మం, మా మనుధర్మ శాస్త్రం ఇది నేర్పింది. నువ్వు ఎంత గోల్డ్ మెస్టల్ తీసుకున్నా, నెలకు ₹1,00,000 నువ్వు తీసుకున్నా కానీ నువ్వు వచ్చి మా ఊర్లో డబ్బు కొట్టి మళ్ళీ నువ్వు పోయి నువ్వు ఉద్యోగం చేసుకో. కావాలంటే మెదక్ జిల్లా మీరు పోండి, రీసెంట్గా జరిగింది అది. ఒక దళిత సైంటిస్టు పెద్ద మండవ దళిత సైంటిస్టు, ఆయన పేరు నేను చెప్పట్లేదు, ఆయన ఒక అగ్రకులాలకి కొన్ని డబ్బులు వడ్డీకి ఇస్తే నువ్వు దళితుడు ఏం చేస్తారో పోరా అని చెప్పేసానని ఎస్సీ యాక్ట్ పెట్టినా కానీ అతన్ని ఇంకా ఇబ్బంది పెడితే మేము పోయి నీకు అవసరాన్ని తీసుకొని దళితుడు అని చెప్పేసి అని ఒక దళిత సైంటిస్ట్ కూడా నువ్వు గౌరవం ఇవ్వలేదని చెప్పేసి అని అడిగితే, అంటే మేము కూలిబేటోడికి గౌరవం లేదు, డాక్టర్కి గౌరవం లేదు, దళిత డాక్టర్కి గౌరవం లేదు, దళిత సైంటిస్ట్కి గౌరవం లేదు, దళిత గవర్నమెంట్ ఉద్యోగాలకి గౌరవం లేదు. ఇంకా మమ్మల్ని మీరు ఎక్కడ గౌరవించేది? ఈ సనాతన ధర్మాలో మనుధర్మ శాస్త్రాలలో మమ్మల్ని ఇంకా ఎక్కడ మీరు గౌరవిస్తున్నారు? దళిత టీచర్స్ కూడా మాకు ఇంకెక్కడ? దళిత టీచర్స్ మొన్న కానీ మనం హైదరాబాద్లో చూసినాం. ఆయన దళిత టీచరు అయ్యప్ప మాల వేసిండు, ఆ పిల్లగాడు పోయిండు, లెక్కలు అడిగిండు, లెక్కలు రాలేదు, రానందుకు బయట నిలబడని చెప్పేసి అన్నాడు. మిస్టేక్లో ఆ ఉపాధ్యాయుడు కాలు తగిలింది, దానికి మేము కూడా ఆ అయ్యప్ప మాల వేసుకున్న భక్తుల్ని తన్నకూడదని మేము కూడా వార్నింగ్ ఇస్తాం. తన్నే అయిపోయింది. ఆ బాబు వాళ్ళ అమ్మలో చెప్పుకోకుండా అయ్యప్ప మాల వేసుకున్న కుటుంబాలు ఉంటారు కదా, ఒక ఇంట్లో ఉంటారు వాళ్ళు నిక్కస్ట్గా, వాళ్ళు చెప్పారు, వాళ్ళు వచ్చి నిష్ఠగా ఉంటారు, వాళ్ళు వచ్చి దళితుడని తెలుసుకొని ఆయన మీద దాడి చేశారు. అదే ఆయన ఒక బ్రాహ్మణ, ఒక రెడ్డి, ఒక ఎలమే అయినట్టయితే ఈ మన అయ్యప్ప భక్తులు ఆయన మీద దాడి చేసేటోళ్ళు కాదు. ఎందుకు కాదంటే ఆయన హిందువు అయితే దాడి చేయరు, ఆయన ఒక క్రిస్టియనో, ఒక అంబేద్కరిస్టో, ఒక లేకపోతే నాస్తికుడు అయితే వాడి మీద దాడి చేస్తారు. అట్లా తెలుసుకొని దాడులు చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో కూడా కదా ప్రొఫెసర్ని కూడా అంతే చేశారుగా, కాలేజీలో మత ప్రచారం చేస్తారని చెప్పేసి అని అతని మీద కూడా దాడి చేశారు కదా. పోయి బజరంగ బలి సంబంధించిన వాళ్ళు పోయి ఆయన కారును పగలగొట్టి ఆయన అంత అరాచకం చేశారు కదా. అంటే చదువుకున్న గౌరవం లేదు, చదువు లేకున్నా గౌరవం లేదు, రాజకీయంగా గౌరవం లేదు. మేము ఒక సినిమా తీద్దామంటే దళితుడు సినిమా మేము చూస్తామా? ఒక దళితుడు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఒక దళితుడు ఉన్నాడా? ఒక దళితుడు హీరో ఉన్నాడా? ఒక దళిత సంగీత దర్శకుడు మన తెలంగాణ మట్టికి చూస్తే ఒక దళితుడు హీరోయిన్ ఉందా? ఒక దళితుడు నిర్మాత ఉన్నాడా ఈ మన తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీలో? మేము సినిమాలు తీయకూడదా? మీరు సినిమాలు రాకూడదా? కులం పేరు చెప్పుకొని మమ్మల్ని మతం పేరు చెప్పి మమ్మల్ని ఇంకా దూరంగా పెడతారే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ మాలాకు సంబంధించిన గద్దర్ అన్నకి నంది అవార్డులు ఇవ్వాలని చెప్పి నంది అవార్డులు క్యాన్సిల్ చేసి గద్దర్ అవార్డులు ఇచ్చారు. ఇండస్ట్రీ మొత్తం, సినిమా ఇండస్ట్రీ మొత్తం, చిరంజీవి కానీ, వెంకటేష్ కానీ, బాలకృష్ణ కానీ, వీళ్ళంతా ఎవరైతే ఇప్పుడు ఉన్నారో పెద్దగా చెప్పేటోళ్ళంతా నంది అవార్డుల కోసం ప్రభుత్వాల కాడికి వచ్చి మా సినిమాలు బాగా ఆడినాయి, మా సినిమాలు కలెక్షన్ వచ్చినాయి, మా సినిమాలకు డబ్బులు వచ్చినాయి, మీ ప్రభుత్వాన్ని ఫండ్ కడుతున్నాం కదా, నంది అవార్డులు ఇవ్వండి అని చెప్పేసి అని ప్రభుత్వం అని అడిగితే సినిమాలు సెలక్షన్ చేసి నంది అవార్డులు ఇస్తుంది. కానీ ఇప్పుడు నంది అవార్డులు కలెక్షన్ చేసి నంది అవార్డులని క్యాన్సల్ చేసి రేవంత్ రెడ్డి గారు గద్దర్ అవార్డులని పెట్టిండు. ఇక్కడ వచ్చింది కథ. ఎందుకు వచ్చిందంటే గద్దర్ ఒకేసి మాల, మా దాంట్లో ఉన్న వాళ్ళు అంతా కమ్మోళ్ళు రెడ్డోళ్ళు మేము ఉన్నాం, నిర్మాతలు కానీ సినిమా సంబంధించిన వాళ్ళు కానీ. ఒక ఎస్సీ మాల గద్దర్ అవార్డు తెచ్చుకొని మా ఇంట్లో పెట్టుకుంటామా? మేము మా ఇంట్లో పెట్టుకుంటామా? వివేక్స్తుంది. మీకు దమ్ముంటే చిరంజీవి గారు కానీ, వెంకటేష్ కానీ, బాలకృష్ణ కానీ, సినిమా ఇండస్ట్రీలో ఉన్న నిర్మాత దిల్ రాజు కానీ, వీళ్ళందరూ దమ్ముంటే రేపొద్దున మీరు ఈ స్టేట్మెంట్ చూసి గద్దర్ అవార్డులు ఇవ్వండి, మా సినిమాని ప్రోత్సహించండి, గద్దర్ అవార్డులు మేము తీసుకొని రెడీగా ఉన్నామని చెప్పేసి అని రేవంత్ రెడ్డి దగ్గర పోరే. సంవత్సరం దాటింది, 2వ సంవత్సరం వస్తుంది. ఇది వ్యవస్థ కాదా అని అడుగుతున్నా. వివక్షత గురించి మీరు మాట్లాడుతున్నారు కదా, సరే అంబేద్కర్ ఎవరండి? ఎస్సీ, దళితుడే కదా. మరి అంబేద్కర్ గురించి ఒక మూవీ చేయలేదా? చేశారు. మమ్ముట్టి ఎవరండి? చేశారు. ఒక్క నిమిషం, అది మీకు తెలియకపోతే నేను చెప్తా మళ్ళీ. మీకు తమిళ్ హీరో విజయ్ తెలుసా? తెలుసు. ఆయన ఎవరండి? దళితుడు. నేను మీరు ఏమన్నారు చెప్పాను. నేను తెలంగాణ మట్టి కంటే తెలంగాణలో కూడా ఉన్నారండి
కాకపోతే ఏంటంటే ఇప్పుడు వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి కులాల మతాల గురించి మేము ఎప్పుడు కూడా ఆరా తీయలేదు, అవసరం లేదు, ఆవశ్యకత లేదు. ఓకే. ఇక్కడ ఒక విషయం ఏంటంటే సినిమా ఇండస్ట్రీ అనేది ఒక కలుపుగోలుతనంతో, ఇంకొకటి ఒక ఎట్లా అంటే కుటుంబంగా ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు గద్దర్ అవార్డు రానివ్వండి, లేకపోతే అంబేద్కర్ అవార్డు రానివ్వండి, లేకపోతే ఇంకే అవార్డు అయినా రానివ్వండి, దేనికైనా సరే రెస్పెక్ట్ అనేది ఇవ్వడంలో ఎట్లాంటి అతిశయోక్తి లేదు ఇక్కడ ఎవరికి కూడా. కానీ ఒక విషయం నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ఎవరైనా ప్రేరేపించి ఇలా మాట్లాడమని చెప్పారు అంటే చెప్పండి, వాళ్ళని మేము ఇంటర్వ్యూ చేస్తాను, అప్పుడు మాట్లాడతాను. కానీ ఒక్క విషయం చెప్తున్నాను, ఇండస్ట్రీని మాత్రం తప్పు పట్టదు. ఇండస్ట్రీని తప్పు పట్టట్లేదు, అవార్డుని మీరు ఎందుకు పడుతున్నారు, మీరు ఎందుకు తీసుకోవట్లేదు? గద్దర్ అవార్డుకి మీరు ఎందుకు ప్రోత్సహించట్లేదు? నంది అవార్డు అనేది ముందు క్యాన్సిల్ చేసింది కదా మన తెలంగాణ రాష్ట్రం, రేవంత్ రెడ్డి గారు క్యాన్సిల్ చేసింది కదా. అక్కడికే వస్తున్నా. నంది అవార్డు కొన్ని ఇయర్స్ నుంచి, కొన్ని దశాబ్దాల నుంచి ఉంది. అవును. ఇప్పుడు సడన్ గా క్యాన్సిల్ అయింది. అవును. ఫస్ట్ కొన్ని రోజులు వాళ్ళకి మింగుడు పడాలి కదా. వాళ్ళకి ఎట్లా అంటే ఆలోచించుకోవాలి వాళ్ళు కూడా. ఇప్పుడు ఏదైనా అవార్డే, ఎవరికైనా రెస్పెక్టే, మన ఇండస్ట్రీ వాళ్ళకి ఇచ్చే రెస్పెక్టే అని చెప్పి వాళ్ళు కూడా తీసుకునేటువంటి కొంచెం టైం పడుతుంది, దేనికైనా టైం పడుతుంది. కానీ మీరు దాన్ని ఎంతవరకు కూడా మీరు కూడా ఇప్పుడు ఇందాక మీరు అన్న చూడండి, ఎవరో వేరే వేరే వాళ్ళ పేర్లు చెప్పారు, వాళ్ళలాగా స్వలాభాలు చూసుకోవడానికి లేకపోతే ఎక్కడ ఛాన్స్ దొరుకుద్దా మనం అక్కడ తెడ్డేసుకుని కూర్చుందా అనే దోడనొద్దండి. మీరు ఒక మంచి జరగాలని మనం ఆపేక్షించడంలో తప్పులేదు. ఓకే. ఓకే. మంచి జరగాలని కాంక్షించడంలో తప్పులేదు. కానీ ఒక వేరే విధంగా వేరే వాళ్ళని కించపరుస్తూ, అదిగాక ఫిల్మ్ ఇండస్ట్రీని కించపరుస్తూ మాట్లాడడం ఒక అవార్డు గురించి అనేది అది కరెక్ట్ పద్ధతి కాదని నా ఉద్దేశం. గద్దర్ గారికి సంబంధించింది నేనన్న మాటలు కాదు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారే చాలా సార్లు మీరు రావట్లేదని అడిగిండు. కావాలంటే యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి, అవసరమైతే నేనైనా మీకు చూపిస్తా, ఒక దళితుడనే తీసుకోవట్లేదని చెప్పేసి అని మేము భావిస్తున్నాం. సరే, ఇప్పుడు మీరు చెప్పిన విషయాలు ప్రజలు నిర్ణయిస్తారులే కానీ కామెంట్లో. కానీ నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మీరు చేసే ఉద్యమం అనేది ఏదైతే ఉందో ఒక అంబేద్కరిస్ట్గా చేస్తున్నారా, లేకపోతే ఒక మట్టి ప్రసాద్ సిఎండిఎఫ్ ఒక నాయకులుగా చేస్తున్నారా? నేను ప్రస్తుతానికైతే బిఎంపి ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా పార్టీ పని చేసుకుంటూ, అంబేద్కర్ గారి మీద అవమానం జరిగిన, అంబేద్కర్ గారి విగ్రహాలు పగలగొట్టిన, అంబేద్కర్ గారి గురించి ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, మొన్న పార్లమెంట్లో నిండు సభ పార్లమెంట్లో అమిత్ షా మీరు పదే పదే అంబేద్కర్ 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 అని ఎందుకు అంటున్నారు? దేవుని తలుసుకోరాదండి? దేవుని తలుసుకుంటే స్వర్గాన్ని పోయినాక మీకు పుణ్యమైన వస్తుందని చెప్పేసి అని నిండు సభలో అని చెప్పేసి ఆయన అనే మాట, ఇలాంటి అనే మాటలు ఎవరినైనా ప్రశ్నించడం కోసం అంబేద్కరిస్ట్ లాగా విజయవాడ ఆంధ్రప్రదేశ్ కొన్ని ఊర్లలో అంబేద్కర్ గారి విగ్రహాలు పగలగొడితే అది దారుణం అని చెప్పేసి అని వాళ్ళ మీద కేసులు పెడతానికి మేము ఉన్నాం. అంబేద్కర్ గారిని తక్కువ చేసి మాట్లాడితే మీ నాలుకలు భద్రంగా ఉంచుకోండి అని చెప్పి అంటం కోసం అంబేద్కరిస్టులుగా ఉన్నాం. బహుజన ముక్తి పార్టీ అనేది ఈ దేశంలో ఎస్సీలను, ఎస్టీలు, బీసీలు, కోయలు, లంబాడి బిడ్డల్ని, వీళ్ళందరినీ, ఈ దేశంలో మన 80% ఉన్న మనల్ని వాళ్ళు తక్కువ శాతం ఉన్నోళ్ళు వాళ్ళు మనల్ని పరిపాలిస్తున్నారు. వాళ్ళు కాదు మనం ఈ దేశానికి మూలవాసులో, నిజమైన మూలవాసులో మనం. ఈ దేశానికి భోజనం పెట్టేది మనం, ఈ దేశానికి వైద్యాలు ఇచ్చేది మనం, ఈ దేశానికి సేవ చేసేది మనం, ఈ దేశానికి కావలసిన వనరులు ఇచ్చేది మనం, చెట్టును కొట్టేది మనం, మొక్క నాటేది మనం, నాటేది మనం, బియ్యం ఇచ్చేది మనం. 90% ఉన్న దళితులం, ఎస్సీలు, కోయలం, మూలవాసులం అని చెప్పేసి అని మా బహుజన ముక్తి పార్టీ పనిచేస్తుంది. అట్లనే మీరన్నట్టు సిఎండిఎఫ్ అనంటే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నేనున్నాను. క్రిస్టియన్ ముస్లిం దళిత్ డిఫెన్స్ ఫోర్స్ అని చెప్పేసి అనే సంస్థలో నేనెందుకు ఇష్టంగా పనిచేస్తున్నానంటే, అందులో దళితులు అనేటోళ్ళు క్రిస్టియన్గా ఉండకూడదని చెప్పేసి అని వాళ్ళ మీద దాడులు చేయటం, చర్చిల పేర్ల మీద చర్చిలలోకి జై శ్రీరామ్ అనే నిదానం తీసుకెళ్ళి చర్చిల మీద దాడులు చేయటం, మసీదులలోకి జై శ్రీరామ్ అని చెప్పేసి అని మసీదులలోకి వెళ్ళి మసీదులలో ఉన్న దర్గాల దగ్గరికి వెళ్ళి వీళ్ళు అరాచకాలు సృష్టించటం, అట్లనే బౌద్ధ మతాల దగ్గరికి వెళ్ళి
మీరు కషాయం బట్టలేచారు, మేము కషాయం బట్టలేచాం, మీరు ఒకటే అని చెప్పేసి అని బౌద్ధులను కూడా సికాకు చేస్తున్నారు ఈ రామభక్తులు. కాబట్టి దీనికోసం మేము CMDFలో పనిచేయడానికి ఉన్నాం. మీరు చెప్పింది నేను చాలా వరకు చూశాను, అవన్నీ కూడా నిజాలే, ఒప్పుకుంటాను నేను. ఓకే. వాళ్ళు వెళ్ళి అట్లా నినాదాలు చేయడం అనేది తప్పే, కానీ రెస్పెక్ట్ అనేది ఒకరి మతాలకి ఒకరు ఇచ్చుకోవడం అనేది చాలా ముఖ్యం కూడా ఇక్కడ. అవును. సో దానికి నేను ఎప్పుడు కూడా నిజం చెప్పాలంటే ముఖ్య పాత్ర వహిస్తాను నేను నా విషయంలో కూడా. ఎవరైనా సరే, ఏ మతమైనా సరే, ఒక మనిషిగా ఉండటం అనేది ముఖ్యం అనేది నా ఉద్దేశం. అవును. సో ఎనీవే అండి, సరే ఇప్పటివరకు జరిగిన దానిలో మనం తర్వాత చూద్దాం. నెక్స్ట్ మనం తప్పకుండా మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూలో కలుద్దాం, కలిసి మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.